రేవంత్ రెడ్డి పాలన ఎమర్జెన్సీని తలపిస్తుందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఎన్టీవీ భుజంపై తుపాకీ పెట్టి మీడియాను బ్లాక్మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. మొత్తం మీడియాను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అర్ధరాత్రి జర్నలిస్టులను అక్రమంగా అరెస్ట్ చేసి రేవంత్ రెడ్డి వికృతానందం పొందుతున్నారని విమర్శించారు. సిపి సజ్జనార్ కాంగ్రెస్ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని, ఆయన ఆ పార్టీ కండువా కప్పుకుంటే సరిపోతుందన్నారు హరీష్ రావు. ఎన్టీవీ భుజం మీద తుపాకీ పెట్టి మొత్తం మీడియాను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. అన్ని మీడియా ఛానళ్లను, మీడియా హౌజులను తన కట్టడిలోకి తీసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మీడియా ప్రశ్నించడం మానేస్తే అధికారంలో ఉన్న వాళ్ళు బరి తెగిస్తారు, ప్రజలకు మోసపోతారు, ప్రజలకు గొంతుక లేకుండా పోతుంది. ఇది ప్రజాస్వామ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. మరి ఇలా అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే నియంతృత్వంగా వ్యవహరిస్తున్నారు. ఎమర్జెన్సీని తలపించే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. నిన్న అర్ధరాత్రి పూట జర్నలిస్టులను అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ సజ్జనారు కాంగ్రెస్ కండువా కప్పుకో రాదాను? ఏం మాట్లాడుతున్నావు? మీ డీజీపీ నువ్వు, మీరు మీ కాకి బుక్ ఏం చెప్తున్నది? మేము చట్టాన్ని అమలు చేస్తున్నాం. మరి ఆనాడు కేటీఆర్ గారి మీద అడ్డగోలుగా మంత్రి సురేఖ మాట్లాడినాడు, నీ చట్టం ఏమైంది? ఆ రోజు కూడా బాధపడ్డది ఒక మహిళనే కదా. ఆ రోజు అడ్డమైన ఆరోపణలు చేస్తే మీరు కేసులు పెట్టకపోతే, మీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే కేటీఆర్ గారు ఆవిడ మీద సూట్ ఫైల్ చేసినారు. ఆ రోజు నీ చట్టం నిద్రపోయిందా సజ్జనార్? ఆ రోజు కాకి బుక్ పనిచేయలేదా సజ్జనార్? చట్టం చుట్టమైందా ఆ రోజు?